హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 925. ఈరోజు డేట్ 3 జనవరి 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీలోకి వెళ్తే మీకు అమెజాన్లో ఫైర్ బోల్ట్ బ్రాండ్కి సంబంధించిన ఒక సూపర్ వాచ్ మస్తు డీల్ అవైలబుల్గా ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 3,999 రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు మీకు అమెజాన్లో 2,499కి ఉంది. అంటే 1,500 డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు మింత్రాలో హ్యావెల్స్కి సంబంధించి ఒక షేవర్ ఉంది. ఇది ఈరోజు మీకు 1,130 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఇదే షేవర్ మీకు అమెజాన్లో 2,079 రూపాయలు ఉంటుంది. ఇదే షేవర్ మీకు ఫ్లిప్కార్ట్లో 2,299 రూపాయలు ఉంటుంది. కిల్లర్ డీల్ అనమాట. నియర్లీ ఆఫ్ డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ స్టేటస్ చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. OnePlus వెరీ సూన్ మన ఇండియాలో OnePlus 9 RTని లాంచ్ చేయబోతుంది. దాంతోపాటుగా OnePlus బడ్స్ Z2ను కూడా లాంచ్ చేయబోతుంది. ఇది ఇంతకుముందు అసలు వస్తుంది రాదు అనుకున్నారు. సో ఫైనల్గా అయితే ఇప్పుడు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు టీజర్స్ ద్వారా. సో అఫీషియల్గా మనకి జనవరి మంత్లోనే 9 RT అలాగే బడ్స్ Z2 కూడా రాబోతుంది. అలాగే OnePlus ఈ మంత్ 11వ తారీఖున గ్లోబల్గా OnePlus 10 Pro లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఆ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు ఒక సైడ్కి ఒక స్క్వేర్ మాడ్యూల్లో మీకు 3 కెమెరాల సెటప్ అలాగే ఒక ఫ్లాష్ లైట్ లాంటిది ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అంత గొప్పగా ఏం లేదు సార్ డిజైన్. ఇంతకుముందు OnePlus ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీని డిజైన్ మాత్రం అంత గొప్పగా ఏం నాకు అనిపించలేదు. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ జనవరి 10వ తారీఖున వియత్నాంలో రియల్మీ 9i లాంచ్ చేయబోతుంది. చాలా రోజుల నుంచి రియల్మీ 9iకి సంబంధించిన రెండర్స్ అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు అఫీషియల్గా ఇది జనవరి 10వ తారీఖున వియత్నాంలో ముందు లాంచ్ అవుతుంది. మన ఇండియాలో ఫిబ్రవరి మంత్లో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ అంటే మన ఇండియాలో రియల్మీ 9 సిరీస్ అనేది ఫిబ్రవరి మంత్లో లాంచ్ కాబోతుంది. ఈ రియల్మీ 9 సిరీస్లో మనకి మొత్తం 4 ఫోన్స్ వరకు ఉండొచ్చు. రియల్మీ 9i, రియల్మీ 9, రియల్మీ 9 Pro అలాగే రియల్మీ 9 Pro Plus మొత్తం 4 ఫోన్స్ మనం ఫిబ్రవరి మంత్లో రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వెరీ సూన్ వస్తుంది. ఈరోజు మాత్రం కొన్ని లీక్స్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే రియల్మీ రేపు జనవరి 4వ తారీఖున యాక్చువల్గా చైనాలోను అలాగే గ్లోబల్గా రియల్మీ GT2 సిరీస్ని లాంచ్ అయిపోతుంది కదా. ఈ GT2 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, GT2 అలాగే GT2 Pro. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఈరోజు టోటల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో మీకు రియల్మీ GT2లో మీకు 6.4 ఇంచెస్ వరకు ఏమో మీకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+8+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. రియల్మీ GT2 Proలో మాత్రం మీకు 6.71 ఇంచెస్ 2K రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్తోను అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తోను బ్యాక్ సైడ్ 50+50+2 అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మనకు వచ్చిన చార్ట్ ప్రకారం అయితే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ JD.comలో మాత్రం ఇది 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని JD.com అయితే కన్ఫర్మ్ చేస్తుంది. రేపు తెలుస్తుంది మనకి ఇది 125 వాట్స్తో వస్తుందా లేకపోతే 65 వాట్స్తో వస్తుందా అనేది రేపు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా వెరీ సూన్ మన ఇండియాలో మోటోరోలా G71 కూడా లాంచ్ చేయబోతుంది. రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన G31, G51, ఇప్పుడు G71 కదా. సో 3 ఫోన్స్ G31, G51 రెండు కూడా మంచిగా పర్లేదు, బాగానే సేల్స్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు G71 కూడా తీసుకురాబోతున్నారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. ఇది వెరీ సూన్ మన ఇండియాలో సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలోనే లాంచ్ అవ్వచ్చు అని ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వెరీ సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో పోకో M4ని లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే ఈరోజు వచ్చినాయి. దీంట్లో మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. అది IPS LCD అనేది వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 64+8+2, ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ వరకు కెమెరా అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇంకా రకరకాల ఫీచర్స్తో ఈ ఫోన్ ఉంటుంది. వెరీ సూన్ ఈ పోకో M4ని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఇండియాలో మేబీ ఫిబ్రవరి మంత్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా వెరీ రీసెంట్గా మన ఇండియాలో లావా AGNI 5G మొబైల్ని లాంచ్ చేసింది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఈ లావా AGNI 5G మొబైల్. అంటే ఇక్కడ ఫ్రీగా ఇస్తామంటే దీంట్లో ఒక మతలబు ఉంది. మీ దగ్గర రియల్మీ 8S 5G మొబైల్ కానీ ఉండే దాన్ని మీరు ఎక్స్చేంజ్ పెట్టుకోండి, మేము ఫ్రీగా లావా AGNI 5G మొబైల్ని ఇస్తామని చెప్తున్నారు. టెక్నికల్గా 2 ఫోన్స్
సేమ్ ఫీచర్స్తో ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్సే ఉంటాయి. కానీ బ్రాండ్ వాల్యూ ప్రకారం చూసుకుంటే మాత్రం రియల్మీకి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నా కానీ మీకు రియల్మీకి సంబంధించిన రియల్మీ యూఐ అనేది కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి దాన్ని ఎక్స్చేంజ్ పెట్టుకొని దీన్ని కొనుక్కోవాలనే ఆలోచన అయితే రావాల్సిన అవసరమే లేదు నిజానికి. కాకపోతే వీళ్ళు కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది కొంచెం మరీ ఓవర్గా అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో రండి. ఇదైతే ఫెయిర్ మార్కెటింగ్ అయితే కాదేమో నేనైతే అనుకున్నాను. ఒకవేళ షార్ట్ కట్స్లో ఏదైనా వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే రకరకాల షార్ట్ కట్స్లో పెడతా ఉంటారు. వీళ్ళు డైరెక్ట్గా బ్రాండ్కి సంబంధించిన మోడల్ నేమ్తో సహా పెట్టారంటే ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్, జెన్యున్ ఒపీనియన్ అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి నెక్స్ట్ తీసుకురాబోతున్న గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఉంటుంది కదా. ఈ పిక్సెల్ 7 సిరీస్లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీని మనం చూడొచ్చు అనమాట. సో ఫైనల్గా గూగుల్ కూడా మనకి ఎలాంటి కట్స్ కానీ నాచెస్ కానీ పంచోల్ లాంటివి కాకుండా డైరెక్ట్గా మీకు అండర్ స్క్రీన్ కెమెరా టెక్నాలజీని గూగుల్ పిక్సెల్ 7 సిరీస్లో మనం చూడవచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో కన్ఫర్మ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ అనేది వెరీ సూన్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు. ఎపిక్ 1 ఈజ్ కమింగ్ అని ఇక్కడ వీళ్ళు ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. ఆ ఎపిక్లో ఈని మనం S21 FE లాగా ట్రీట్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించిన డిజైన్, దాంట్లో అవైలబుల్గా ఉన్న కలర్స్ వాళ్ళు ఇక్కడ టీచ్ చేశారు. వెరీ సూన్ శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీంట్లో ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. నియర్లీ 40,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలోకి మీకు ఒక సూపర్ అప్లికేషన్ చెప్తాను. QR అలాగే బార్కోడ్ స్కానర్ ప్రో. దీని ప్రైస్ 180 రూపాయలు. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ 4.4 ఉంది. సైజ్ 2.3 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ 1,00,000 కంటే ఎక్కువగా ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఈ సంవత్సరం కొంచెం ప్రగతి పదంలోకి నడవాలని కోరుకుందాం. సబ్స్క్రైబర్స్ నెంబర్ అయితే ఇంప్రూవ్ అవ్వాలి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టి పడేయండి. అలాగే బెల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇంకేదైనా డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సంబంధించిన లూట్ డీల్స్ ఛానల్ ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.